బుక్ పరిచయం చేస్తాను. దాని పేరు ద క్లారిటీ ఈజ్ ద ఓన్లీ స్పిరిచువాలిటీ. అంటే ఆధ్యాత్మికత అంటే వేరే ఏదో విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్, బట్ ఇట్ ఈస్ ద క్లారిటీ విచ్ వీ ఆల్ హ్యావ్ ఇన్సైడ్ హియర్. కోపిడిలో ఏదైతే ఉందో అది క్లియర్గా ఉంటే నీ జీవితం బాగుంటుంది. స్పిరిచువాలిటీ అనే దాని గురించి ఉన్న ఒక మిస్కాన్సెప్షన్ ఏంది, ఇది ఏదో ప్రత్యేకమైంది, దీన్ని ఏదో సాధించాలి, ఇట్లా ఏవో ఐడియాస్ ఉన్నాయి మనిషికి. అట్లా కాకుండా మనం జీవించే డే టు డే లైఫే స్పిరిచువల్. ఎలా మాట్లాడుతున్నావు, ఎలా నువ్వు పలకరిస్తున్నావు, ఎలా వస్తువు పెడుతున్నావు, ఎలా ఒక ఫ్యాన్ బంద్ చేస్తున్నావు, ఎట్లా పోపేస్తున్నావు, ఎట్లా వడ్డిస్తున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. అంటే ఒక రకమైన కామ్ అండ్ కంపోజ్డ్ యాటిట్యూడ్. అంటే ఇక్కడ ఏ సంశయం లేదు. సో ఈ పుస్తకం నాకు ఒక యూట్యూబ్ స్నేహితులు పంపించింది, అమ్మ పంపించింది. సో క్లారిటీ ఈజ్ ద ఓన్లీ స్పిరిచువాలిటీ. దీంట్లో కపుల్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి. ద ఫస్ట్ చాప్టర్లో నాకు కొన్ని అంశాలు చాలా నచ్చాయి. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్, క్లారిటీ ఈజ్ ద ఓన్లీ స్పిరిచువాలిటీ. సో హియర్ the author tries to put his understanding forth, that why he decided to write the book, లేదా why he decided to pen it down the book. కారణం ఏమిటి, అసలు ఒక పుస్తకం రాయాలని ఎందుకు అనుకుంటాడు మనిషి? సో ఏం చేయాలన్న క్లారిటీ ఉండాలో ఉండదో తెలియదు, కానీ నువ్వు పెన్నుతో పేపర్ మీద రాయాలంటే ఫస్ట్ ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. చెప్పడానికి క్లారిటీ ఎక్కర్లే. అందుకే మనం ఏదన్నా ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు దాన్ని పేపర్ మీద పెడతారు డాక్యుమెంటేషన్. బికాజ్ వర్బల్గా చెప్పింది గాలికి వెళ్ళిపోతుంది. పేపర్ మీద పెట్టినప్పుడు నువ్వు చాలా కాన్షియస్గా ఆలోచించి అక్కడ ఒక్కొక్క పదం కూడా మారుస్తాం మనం. అట్లా కాదు, ఇట్లా కాదు. ఎగ్జాంపుల్ ఊరికి చెప్పిన ఎంతో అంత డబ్బు ఇస్తా. ఏ డాక్యుమెంట్లని ఎలా ఉంటుందా, ఎంతో అంత డబ్బు కొనుక్కున్న ప్రాపర్టీ అని. ఎంత డబ్బు కొన్నావు, ఎన్ని గజాలు, ఎవరి నుంచి ఎవరికి, దాని యొక్క లైనేజ్, ఎవరెవరి వంశస్థు నుంచి ఈ భూమి, ఇది లీజుకి ఇస్తున్నామా, అమ్ముతున్నామా, దీని ప్రొపరేట్ ఎవరు, ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్. సో పుస్తకం రాస్తున్నప్పుడు ఖచ్చితంగా క్లారిటీ అవసరం. చెప్తున్నప్పుడు క్లారిటీ అక్కర్లే. జనరలైజ్డ్గా చెప్పొచ్చు, బట్ వెన్ యూ వాంట్ టు రైట్ సంథింగ్, ఇప్పుడు చాలామందిని ఏదైనా ఒక విషయం గురించి అడిగినప్పుడు ఎవరైనా చెప్తారు, రాయమని చెప్పండి చూద్దాం. అక్కడ వాళ్ళు దొరికిపోతారు. బికాజ్ రాస్తున్నప్పుడు నీ ప్రతి అక్షరం నీ మైండ్ నుంచి నీ హ్యాండ్ను పట్టుకొని బయటికి రావాలి. సో నాకు ఈ ఆథర్ ద డిస్క్రిప్షన్ బిగినింగ్లో ఇచ్చింది చాలా నచ్చింది. అంటే పుస్తకం రాయాలన్న ఆలోచన వచ్చింది, ఏం రాయాలి, ఎంత రాయాలి, ఎవరి కోసం రాయాలి. అయితే ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో, హీ ఈజ్ అ బుద్ధిస్ట్ స్కాలర్, సుసునాగ వీర పెరుమా ఆయన పేరు. సో ఈజ్ ఎ ప్రాక్టీషింగ్ బుద్ధిస్ట్. సో ఇందులో ఒక చిన్న కాన్వర్జేషన్ నాకు చాలా నచ్చింది. అంటే యాక్చువల్లీ దట్ సెట్స్ ద టోన్ ఆఫ్ ఎంటైర్ కాంటెక్స్ట్. అదేమిటి, లెట్ మీ రీడ్. సో వన్ డే ఐ వాజ్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ ఇన్ ఎ లైబ్రరీ వెన్ ఐ వాజ్ డిస్టర్బ్డ్ బై సమ్ రీడర్స్ లౌడ్ కాన్వర్జేషన్. సో ఒకసారి అతను లైబ్రరీలో కూర్చొని, ఎవరో లైబ్రరీలో కూర్చొని చదువుతున్నప్పుడు చుట్టుపక్కల అంతా శబ్దాలు చేస్తుంటే అతను డిస్టర్బ్ అయింది. ప్లీజ్ బీ క్వైట్, ఐ రిక్వెస్టెడ్ దెమ్, ఐ కాంట్ గివ్ మై అటెన్షన్ టు వాట్ ఐఎమ్ రీడింగ్. సో మీరంతా క్వైట్గా ఉండండి, నేను అటెన్షన్ పే చేయడం లేదు. సో డూ యూ రియల్లీ హ్యావ్ టు పే అటెన్షన్ టు వాట్ యు ఆర్ రీడింగ్ వెన్ ఇట్ ఇస్ మియర్లీ ఏ న్యూస్ పేపర్, వన్ ఆఫ్ దెమ్ రిటార్డెడ్. అంటే జస్ట్ నువ్వు చదువుతున్నది ఆఫ్టర్ ఆల్ న్యూస్ పేపర్ కదా, మరి నువ్వు అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఏముంది అన్నప్పుడు, వాట్ ఎవర్ ఐ డూ ఐ గివ్ ఇట్ మై అన్డివైడెడ్ అటెన్షన్, ఐ ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఏం చేసినా సరే నా అటెన్షన్ పరిపూర్ణంగా ఉండేటట్టు చూసుకుంటా. న్యూస్ పేపర్ అని దాన్ని పట్టించుకోకుండా చదవక ఉండడం, లేకపోతే నువ్వు మత గ్రంథాలు చదువుతున్నప్పుడు అతి శ్రద్ధతో చదవడం, ఇదంతా ఇల్ మైండ్ యొక్క యాటిట్యూడ్. మన క్లారిటీ రాకపోవడానికి కారణం ఏంది, ఒక పనిని ఎక్కువ శ్రద్ధగా చేయడం, ఒక పనిని తక్కువ శ్రద్ధగా చేయడం. ఈ శ్రద్ధల్లో ఉన్న ఫ్లక్చువేషన్ వల్ల మన జీవితంలో క్లారిటీ మిస్ అవుతుంది. ఇది ఒక అబ్జర్వేషన్.
ఆ తర్వాత ఈ పుస్తకం రాసిన విధానం చాలా బాగుంది, భాష చాలా బాగుంది, తేలిగ్గుంది. బికాజ్ వీ రేర్లీ కమ్ అక్రాస్ బుక్స్ రిటన్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. చెప్తున్న విషయం కూడా చాలా స్పష్టంగా, ఎలాంటి అంబిగిటీ లేకుండా, లేకపోతే సరళమైన భాషలో ఉంది. తర్వాత చాప్టర్స్ నేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో క్లారిటీ ఈజ్ ద ఓన్లీ స్పిరిచువాలిటీ, ఫస్ట్ చాప్టర్. అర్జెన్సీ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్, రైట్ ఎ లెటర్ అండ్ ఫీల్ బెటర్, virtue of forgiveness, social activities from a spiritual point of view, joy of giving, negate narrow nationalism, charm of chastity, Krishnamurti's comments on sex. సో చాలా క్లియర్గా డిఫైన్ చేయబడ్డది ఈ చాప్టర్. అన్నీ మనసుకు సంబంధించింది, ఎందుకంటే క్లారిటీ అనే పదం ఓన్లీ మనసుకు సంబంధించింది. ఇంకెక్కడ వస్తుంది క్లారిటీ? ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడే క్లీన్లీనెస్ అవసరం. సో చెత్త ఉండేదంతా మనసులోనే, చెత్త గ్యాదర్ అయ్యేదంతా మనసులోనే. సో ఇందులో ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న లైన్స్ చదువుతాను. ద వర్డ్ అవేర్నెస్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ టు డిస్క్రైబ్ ద డిటాచ్డ్, impartial and non-judgmental observation of one's thought process. It is done without condemnation or approval of the numerous feelings and thoughts that flash through the mind. It is self-observation at its best. అంటే అవేర్నెస్ అనే పదాన్ని బుద్ధిస్ట్ కాంటెక్స్ట్లో నిర్వచించారనమాట. అంటే నువ్వు ఏదైనా అవేర్నెస్ నీలో ఉండాలంటే యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ సంథింగ్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, నౌ సంబడి ఈజ్ షూటింగ్ వైల్ ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ద కెమెరా. సో కెమెరాని నేను గుర్తిస్తున్నాను. అట్లనే ఆర్ యు అవేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్? ఇక్కడ ఎవరు లేరు, కెమెరా లేదు, జస్ట్ నువ్వు ఒంటరిగా ఉన్నావు. సో వాట్ ఈజ్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు పే అటెన్షన్? అంటే అవేర్గా ఉండాలంటే నువ్వు చూస్తున్న దానికి నువ్వు డిటాచ్డ్గా ఉండాలి, దూరంగా ఉండాలి. ఇది ప్రీ రిక్విజిట్. అట్లా వెన్ ఐ అబ్జర్వ్ మై సెల్ఫ్, నేను నా బాడీకి దూరంగా ఉండాలి, అట్లాగే నేను నా థాట్ ప్రాసెస్కి దూరంగా ఉండాలనే ఒక ఇంప్లికేషన్ ఉంది. చాలా బాగుంది. తర్వాత ఇందులో మ్యాన్ ఈజ్ స్టిల్ ఎసెన్షియల్లీ ఏ బీస్ట్ ఎట్ హార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ద మోడర్న్ మ్యాన్స్ ప్యాషన్ ఫర్ వైలెంట్ స్పోర్ట్స్ లైక్ బాక్సింగ్ ఈజ్ నాట్ ఫండమెంటలీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ the ancient Romans. Desire is to see Christian martyrs being torn asunder by wild animals in the Colosseum. Has the primitive nature of man not changed at all? Why have we failed to change despite our rich religious legacy? ఈ కాంటెక్స్ట్ ఏమిటి? నువ్వు మనిషిగా మారుతున్న కొద్దీ నీలో ఉన్న హింసా ప్రవృత్తి పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో గ్రీక్ మైథాలజీ లేకపోతే ప్రోవర్బియల్ జెజబెల్ అట్లాంటి కాంటెక్స్ట్ తీసుకున్నప్పుడు ఒక మనిషిని సాటి మనిషి చంపుతుంటే చుట్టుపక్కలంతా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అది మనం స్పోర్ట్గా మారింది. బాక్సింగ్లో రక్తాలు వచ్చినట్టు కొట్టుకుంటారు. సో మనిషి దాన్ని చూడడానికి పోతున్నాడు. ఎందుకు? సో మనిషి ఆల్మోస్ట్ జంతువులాగా బిహేవ్ చేస్తే చూడడం మనకి ఇష్టం. అందుకే సినిమాల్లో ఇప్పటికీ హీరోలు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఓన్లీ పరిణతి చెందిన దర్శకులు మాత్రమే హింస నుంచి బయటకు వచ్చి కథ మీద దృష్టి పెట్టారు. సో క్లారిటీ ఈజ్ ద ఓన్లీ స్పిరిచువాలిటీ. అంటే నీ మనసులో రావాల్సిన క్లారిటీస్లో ఏంటి? ఒకప్పుడు మనిషి ఉన్నట్టు ఒక ఎనిమల్గా నువ్వు ఉండక్కర్లే. యూ కెన్ లివ్ లైక్ ఎ మ్యాన్, ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, అండ్ యూ కెన్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ. డూ గుడ్ అండ్ బీ గుడ్. సో ఇట్లాంటి చిన్న చిన్న కాంటెక్స్లన్నీ ఈ పుస్తకంలో చాలా బాగా చెప్పారు. సో ఒకసారి చదవండి. మళ్ళీ ఎప్పుడన్నా దీంట్లో నాకు బాగా నచ్చిన ఒక చాప్టర్ ఉంది, దాని గురించి మళ్ళీ ఒకసారి, మిగతాదంతా చదవవలసింది. తర్వాత ఇందులో ఒక చాప్టర్ ఉంది, ఫియర్ ఆఫ్ ఫెయిలింగ్ ఇల్. అంటే భయం కూడా మనసుకు సంబంధించింది, ఎరుక మనసుకు సంబంధించింది, చైతన్యం మనసుకు సంబంధించింది, ప్రశాంతత మనసుకు సంబంధించింది, ఆ తర్వాత ఆనందం మనసుకు సంబంధించింది. ఎవ్రీథింగ్, రిలేషన్షిప్ అనే థాట్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ ద మైండ్. సో మనసుకు సంబంధించిన రకరకాల విషయాలు, ఏ విషయాలు నీవు ప్రభావితం అవుతున్నావో, ఏ విషయాలు నిన్ను బాధ పెడుతున్నాయో, ఏ విషయాలు
నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి, ఆయా విషయాల పట్ల నీవు ఒక ఎరుకతో ఉండి వాటన్నిటి నుంచి బయటపడడం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం సుసంపన్నమవుతుంది అని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు బుద్ధిస్ట్ కాంటెక్స్ట్లో. ఈ పుస్తకంలో క్లారిటీ ఈజ్ ద ఓన్లీ స్పిరిచువాలిటీ. అయితే దెర్ ఇస్ వన్ చాప్టర్ విచ్ ఐ రియలీ లైక్ ద మోస్ట్. ఒకటి ఫియర్ ఆఫ్ డెత్ ఇస్ వెరీ స్మాల్ చాప్టర్, విల్ డూ ఎ టాక్ వన్స్ అగైన్, అది ఎలాబొరేట్గా చేయొచ్చు. ఆ తర్వాత అన్డివైడెడ్ అన్వైండ్ అండ్ ఫైండ్ పీస్ ఆఫ్ మైండ్ అదొకటి. ఆ తర్వాత లాస్ట్ చాప్టర్ ఒకటి, లాస్ట్ చాప్టర్ కాదు, 13th or 14th చాప్టర్ అనుకుంటా, కృష్ణమూర్తి గురించి చెప్పిన ఒక చాప్టర్ ఉంది. అంటే వాట్ ఈస్ హీజ్ అబ్జర్వేషన్ అబౌట్ సెక్స్. దాంట్లో ఒక 1 or 2 లైన్స్ చదివిన తర్వాత ఐ విల్ కంక్లూడ్. Krishnamurti's comments on sex. In his remarkable book titled The First and Last Freedom, కృష్ణమూర్తి అనగానే ఖచ్చితంగా ఈ పుస్తకం పేరు తీసుకొస్తారు. A sage of great insight made some observations on sex which are thought provoking. Let us consider just a few of his comments. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్, దీని గురించి మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. చిన్న చాప్టర్, ఒక 3-4 పేజీలు ఉంది, బట్ ఇందులో ఏదైనా ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుతా ఫర్ ద సేక్ ఆఫ్ ఇంగ్లీష్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ప్యూర్ లవ్? అంటే పవిత్రమైన ప్రేమ, శుద్ధమైన ప్రేమ యొక్క నేచర్ ఏమిటి, స్వభావం ఏమిటి? ఇట్ ఈస్ షూర్లీ టు లవ్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ ఫర్ దట్ పర్సన్స్ ఓన్ సేక్. ఇన్ జనరల్ ఏమిటి? నువ్వు వేరే వాళ్ళని ప్రేమించాలి నీ అవసరం కోసం. లవింగ్ అండ్ కేరింగ్ టు గివ్ హిమ్ ఆర్ హర్ all advantages, be that material or spiritual, but concerned never to use that human being, be it for sex or any other purpose. అంటే నువ్వు ఒక వ్యక్తి మీద ఆధారపడవచ్చు, కానీ నీ అవసరాల కోసం ఒక వ్యక్తిని వాడుకోవద్దు నువ్వు. దెన్ దట్ ఈజ్ లవ్ అనే కాంటెక్స్ట్ చెప్పాడు అనమాట. అంటే మనం పరస్పర ఆధారితం, పరస్పరం ఆధారపడడం అనేది వెరీ హెల్దీ. కానీ ఒకడు ఉన్నాడు కదా అని వాడుకుంటున్నావు, లేదా ఒకటి ఉంది కదా అని జస్ట్ వాడుకుంటున్నావు అనుకో, so that is not love. Probably you are becoming lazy or you are just taking advantage of somebody. సో ఇట్లాంటి పుస్తకాలన్నింటిలో మనకి బాగా ప్రస్ఫుటంగా కనిపించేది ఇన్సైట్స్. కాకపోతే చాలా రాయడం వల్ల ఆ ఇన్సైట్స్ మనకు చిక్కకుండా పోతాయేమో, బికాస్ సో మెనీ ఇన్సైట్స్ ఉన్నాయి అబౌట్ ఫియర్, అబౌట్ డెత్, అబౌట్ అవేర్నెస్, అబౌట్ సోషల్ సర్వీస్, అబౌట్ సొసైటీ, అబౌట్ మెడిటేషన్. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సేయింగ్ థౌజండ్స్ ఆఫ్ థింగ్స్. ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు ఎవరికి అర్థం కాకుండా పోతుంది. అందుకే పర్సనల్గా చదివి ఎవరికి వాళ్ళకి అర్థమైంది గ్రాస్ప్ చేసి దాన్ని ఆచరించి కట్టు మీద పడవలసిందే. సో మళ్ళీ దీంట్లో కృష్ణమూర్తి చాప్టర్ ఒకటి, ద ఫియర్ ఆఫ్ డెత్ అనే ఒక చాప్టర్ ఒకటి మళ్ళీ ఈ 2-3 డేస్లో చేసుకుందాం. ఇంకా మిగతా చాప్టర్స్ అక్కర్లేదు. ప్లీజ్ సరస్సు వయసు.